లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. శ్రీ శ్రీ భ్రమరామ సమేత గుంటుమల్లేశ్వరం దేవస్థానం అతి ప్రాచీన క్షేత్రం. అర్చకులు దామూరు కృష్ణ శర్మ. ఈ యొక్క స్వయంభు క్షేత్రం గత 500 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల పరిపాలన వెలిశారు. బుక్క మల్లారెడ్డి ఉన్నటువంటి యొక్క ఖమ్మం పట్టణంలో స్తంభాద్రిపురం అని పేరు. ఈ స్తంభాద్రిపురంలో పెద్ద పెద్ద కట్టడాలు, రాతి కట్టడాలతో ఒకప్పుడు ఖమ్మం స్తంభాద్రిపురంగా పేరుగాంచినది. ఇప్పుడు స్వయంభు క్షేత్రమైనటువంటి శ్రీ గుంటుమల్లేశ్వరం దేవాలయంలో నిత్యం జరిగేటువంటి పూజా కార్యక్రమాలు మరియు స్వామివారి యొక్క మహావైభవం, స్వామివారి యొక్క ఉద్భవం ఎలా జరిగిందో మీ అందరికి ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి సోమవారం అశేష జనామలి స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంభు క్షేత్రం శ్రీ గుంటుమల్లేశ్వరం దేవస్థానంలో గత 500 సంవత్సరాల క్రితం స్వామివారు రెడ్డి రాజుల పరిపాలన వెలిశారు. ఈ యొక్క స్వామివారి లీలలు మహా అద్భుతంగా ఉంటాయి. బోలాశంకరుడిగా పేరుగాంచిన యొక్క స్వయంభు గుంటుమల్లేశ్వర స్వామివారు భక్తుల యొక్క మనోవాంఛలు రోజు రోజుకి నెరవేరుస్తూ స్వయంభుగా వెలిసినటువంటి యొక్క పరమేశ్వరుడు యొక్క లీలలు మహావైభవం. ఈ మన ఆలయంలో గోశాల శ్రీ సురభి గోశాల అనేటువంటిది నామధేయం చేసి 2011 నుంచి కూడా యొక్క గో సంతతి అభివృద్ధి చేయాలని చెప్పి గోవుల్ని పోషించి గో సంతతి అభివృద్ధి చేసి సకల దేవత స్వరూపమైన యొక్క గోమాతల అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి ప్రతి శుక్రవారం మరియు పర్వదినాల్లో కార్తీక నెల రోజులు కూడా యొక్క గోపూజ జరుగుతుంది. ప్రథమ వినాయక అన్నట్టుగా మొదటిగా గోపూజ చేసిన తర్వాత గణపతి పూజ, అన్ని పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఇక్కడ నవగ్రహ ఆరాధన, నవగ్రహ పూజలు ఉంటాయి. మంగళవారం రోజు మహావైభవంగా రాహుకేతు పూజలు ఉంటాయి. తదుపరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క క్షేత్రం ఉన్నటువంటి యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం, కాలసర్ప దోషాలు కానీ సంతానపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా నివృత్తి కోసం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఆలయంలో విశేషంగా పూజలు జరుపబడతాయి. ఆలయంలో ఉన్నటువంటి ఈ యొక్క రేకుల షెడ్ లో ప్రతి మాస శివరాత్రి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు ఇక్కడ అశ్వత్థనారాయణుడు మూలత బ్రహ్మరూపాయ విద్యుత విష్ణు రూపిణి అకృత శివరూపాయ వృక్షరాజేత అనేటువంటి యొక్క మూల మంత్రంతో ఈ రావి చెట్టు, వేప చెట్టు ఇక్కడ వెలిసి ఉన్నవి. ఇక్కడ ప్రదక్షిణ చేసిన వారికి కాలసర్ప దోషాలు నివృత్తి అవుతాయి, సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణ చేస్తారు. మరియు శనివారం రోజు, మంగళవారం రోజు, గురువారం రోజు కూడా విశేషంగా యొక్క రావి చెట్టు ప్రదక్షిణ చేసి భక్తులంతా కూడా యొక్క అశ్వత్థనారాయణ యొక్క అనుగ్రహం పొందుతారు. మన స్వయంభు క్షేత్రంలో వెలిసినటువంటి యొక్క ప్రతి ఒక్క ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుడు కూడా విశేషంగా పూజలు జరుగుతాయి. బుధవారం రోజు గణపతి అభిషేకం ఉంటుంది. మరియు గురువారం రోజు మన ఆలయంలో వెలిసినటువంటి యొక్క మేధా దక్షిణామూర్తి స్వామి వారికి విశేషంగా ప్రతి గురువారం కూడా అభిషేకం ఉంటుంది. ఈ యొక్క విద్యలకు అధిపతి అయినటువంటి యొక్క దక్షిణామూర్తి అభిషేకం వల్ల పిల్లలకు విద్యలు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత మరియు విదేశీయానయోగం, ఉద్యోగము, వ్యాపార వృద్ధి అన్ని విధాలు కూడా స్వామివారు అనుగ్రహిస్తాడు. స్వయంభు క్షేత్రం యొక్క గుంటుమల్లేశ్వరం దేవస్థానం ప్రతి ఒక్క భక్తుడుగా ప్రతినిత్యం కూడా దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మన ఆలయంలో వెలిసినటువంటి యొక్క జమ్మి చెట్టు కూడా ప్రతి శనివారం రోజు ఉంటుంది. విశేషంగా అమావాస్య, అష్టమి రోజు కూడా విశేషంగా ఏలినాడు శని దోష పరిహారార్థం ఆ యొక్క జమ్మి చెట్టు ప్రదక్షిణ చేసి జమ్మి చెట్టు దర్శిస్తే ఆ యొక్క శని భగవానుడు శాంతించి ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పి ప్రగాఢ సానుభూతి. ఆ యొక్క అశ్వత్థనారాయణ తర్వాత మన జమ్మి చెట్టు కూడా విశేషమైనది. ఆలయంలో ముఖమండపం ప్రతిరోజు కూడా గ్రహ దోషాలకు రాహుకేతు పూజలు మరియు శనివారం శనీశ్వరుడి యొక్క పూజలు మహావైభవంగా జరుపబడతాయి. ఇక్కడ ఆలయంలో పైన 7 గుర్రాలతో వెలిసినటువంటి యొక్క సప్తాశ్వరథమారుడైనటువంటి సూర్య భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ప్రతి రథసప్తం కూడా విశేషంగా అభిషేకం స్వామివారికి 108 లీటర్లతో అభిషేకం జరుపబడుతుంది. నీరాజన మంత్ర పుష్పం ఉంటుంది. ఈ యొక్క ఆలయాన్ని ప్రతిరోజు కూడా దర్శించి ప్రతి ఒక్క భక్తుడు కూడా యొక్క స్వయంభు క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆలయ ప్రవేశంతో ముందుగా ధ్వజారోహణ, ధ్వజస్తంభ దర్శనం,
नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय पुरान्नकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनाति भवे भोस्त्वां भवोद्भवाय नमः। दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం। మన ఆలయంలో నిలిచినటువంటి యొక్క బిల్వ వృక్షము ఐశ్వర్యప్రదాత, ఈశ్వరుడికి విశేషమైన యొక్క బిల్వదాలతో అర్చన చేస్తే బోలాశంకరుడైనటువంటి యొక్క గుంటుమల్లేశ్వర స్వామివారు అనుగ్రహంతో ప్రతిరోజు కూడా బిల్వదళాలతో స్వామివారికి విశేషంగా అర్చన జరగబడుతుంది। శిఖర దర్శనం పాపనాశనం అనే విధంగా ఆ యొక్క పరమేశ్వరునికి విశేషమైనటువంటి ఈ పంచ ప్రాణాల్లో ధ్వజస్తంభం శిఖరము విశేషమైనది। శిఖర దర్శనాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు। ఓం నమ శివాయ, సిద్ధం నమః। దేవాలయంలో ప్రతిరోజు కూడా ఆలయంలో పూజా కార్యక్రమం రుసుము ఇచ్చేటువంటి కౌంటరు, దేవస్థాన కౌంటరు సాంబానందప్రదాయకం మహాదేవ సేవా నౌనజ్ఞాం దాతుమర్హసి వృషముషేశ్వర స్థాపన శృంగమధ్యే త్వందస్ కైలాసం భవతి ధ్రువం। నందికేశ్వర పరమేశ్వర అనుగ్రహ సిద్ధి ద్వారా నందీశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు। శివాలయంలో ఉన్నటువంటి పరమేశ్వర యొక్క వాహనం అయినటువంటి నంది వాహనం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నందీశ్వరుని దర్శనం చేసుకొని శివానుగ్రహాన్ని తీసుకొని తదుపరి గణపతిని దర్శనం చేసుకొని విజ్ఞానికి అధిపతి యొక్క గణపతిని దర్శనం చేసుకొని ఆలయ ప్రవేశం చేయాలి। నమో రాతపదే నమో గణపతే నమస్తే లంబోదరేకదంత విఘ్న వినాశినే శివసుత శ్రీ వరదమూర్తి నమో నమః। గణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, సకల కార్య దిగ్విజయోస్తు। ఆలయంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబదేవి ప్రతి శుక్రవారం కూడా విశేషంగా కుంకుమార్చన జరగబడుతుంది, అభిషేకం ఉంటుంది। మహాదేవ్యే చ విద్మహే రుద్రపత్నే సన్నో గౌరీ ప్రచోదయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధిక శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే। మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూపిణి భ్రమరాంబదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణ్యే నమో నమః। భ్రమరాంబదేవి నమో నమః। ఆలయంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ప్రతి మంగళవారం కూడా విశేషంగా స్వామివారికి ఈ కాలసర్పదోష నివారణకు అభిషేకం ఉంటుంది, సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి, వంశాభివృద్ధి అవుతుంది। శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పురుషాత్మహే మహాసేన తన్నో షణ్ముఖ ప్రచోదయాతు। నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనోయేంతరక్షేది సర్పేభ్యో నమః। శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। మన ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి పురుషాత్మహే మహాదేవ తన్నో రుద్ర ప్రచోద కాశీని తీసుకొచ్చి ఈ యొక్క పరమేశ్వరి ఆ కాలంలో ఉన్నటువంటి రెడ్డిరాజుల పరిపాలన స్వామిని ప్రదర్శించడం జరిగింది। కోటిలింగాల నుంచి తీసుకొచ్చి మన కోటేశ్వర స్వామి ప్రదర్శించడం జరిగింది। ఆలయం లోపల ఉన్నటువంటి ఉత్సవమూర్తులు ప్రతి మహాశివరాత్రి కూడా విశేషంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరపడుతుంది, తదుపరి అన్నదాన కార్యక్రమం జరపడుతుంది। రుద్రధ్యానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మేస్తు సదా శివో। శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులు ప్రతి శుద్ధ షష్ఠి కూడా ఈ యొక్క స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం జరపడుతుంది। కాలసర్ప దోషాలకు కానీ ఉన్నటువంటి గ్రహ దోషాలు ఏదున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపడితే సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం। సుబ్రహ్మణ్యాయ నమః। నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ సర్పేభ్యో నమః। రామేశ్వరం నుంచి తీసుకొచ్చే ఇక్కడ రామలింగేశ్వర స్వామిని అప్పటి కాలంలో ప్రతిష్ఠించడం జరిగింది। పురుషాత్మహే మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్। ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మేస్తు సదా శివో। క్షేత్రపాలకుడు యొక్క వీరభద్ర స్వామి ప్రతి ఆదివారం కూడా విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరపడుతుంది, తదుపరి అష్టోత్తర నీరాజన మంత్రపుష్పం జరపడుతుంది। వీరభద్రాయ విద్మహే మహారౌద్రాయ ధీమహి తన్నో వీరభద్ర ప్రచోదయ। మహాకాళ్యేశ విద్మహే భద్రవ తన్నో భద్రకాళి ప్రచోదయాత్। రుద్రం రౌద్రావతారౌతామనయం సువర్ణకృష్ణ సంపృష్టం వ్యోమాంగం భీమరూపం కినికి నవసం జ్వాలమాలా మృతంగ భూత ప్రేతాది ఖడ్గపాత్రే భంతం వందే లోకైక వీరం త్రిభువన వినితం శ్యామలం వీరభద్ర స్వామి దర్శన ప్రాప్తిరస్సు। యొక్క భక్తులు కూడా స్వయం క్షేత్రాన్ని దర్శించి మన ఆలయంలో ఖమ్మం పట్టణంలో జిల్లాలో ఎక్కడా లేనటువంటి స్వయం క్షేత్రం గుంటుమల్లేశ్వరం దేవాలయం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సాంప్రదాయ దుస్తులతో వెళ్లి స్వామిని అభిషేకం చేస్తే స్వామి అనుగ్రహంతో మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం। భక్త బృందం అధ్యక్షులు మాడిశెట్టి మదన్ మోహన్ గారు స్వామివారి దర్శనానికి వచ్చేశారు।
హర హర నమో పార్వతీపదే హర హర మహాదేవ పూల చెట్లు సరోజ మదన్మోహన్ పద్మాతన్మోత్మేరాశ్యాబ్దలో నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రికాలాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః శృంగాయ పశుపదే శుక్రాయ భీమాయ సమగ్రే వదాచ దూరే వదాచ ప్రణీతే వృక్షేభ్యో హరికేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ మహేశ్వరాయ నమః శివాయ చ శివతరాయ చ త్రయంబకం యామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాతు మృత్యుంజయమామృతాతు यो रुद्रोऽग्नव्योऽप्सुयो रुद्रो विश्वाभो नमेह तस्मै रुद्राय नमोऽस्तु ये देशास्त्रमे संवादामुच्योर्मुक्षाय हन्तवे वां यज्ञस्समाय सर्वानुमेजामुच्चवे स्वाहा प्राणानां ग्रन्थिरसरुद्रो माविषांसकः दीनान्नीनां च स्वाहा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सर्वा अपमृष्यु नश्यतु आयुर्वर्धतां दीर्घमायुः भस्मविलेपनं समर्पयामि एते सहस्रेषु त्रयम्बकं यामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारकमिवन्धनातु मृत्योर्मुक्षीयमामृतातु पावनेर्मस्नानमर्पयामि ज्येष्ठाय नमः वस्त्रं समर्पयामि मुद्राणाभरणमर्पयामि कालाय गन्धपुष्पाक्षरै पूजयामि भवाय देवानां सर्वादेवी सार्वभौमहतो देवाय नमः भवस्य देवस्य पत्न्यै नमः सर्वस्य देवस्य पत्न्यै नमः ईशानस्य देवस्य पत्न्यै नमः वसुपदे देवस्य उग्रस्य देवस्य रुद्रस्य महतो देवस्य पत्न्यै नमः दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकं शिवार्पणो अय्यार कर्पूरार्चने पूजार्थं नारिकेल अमृतकदलीफलानि निवेदयामि ओम ताम्बूलाद सर्वोपचार पूजार्थं नीराजनं दर्शयामि ओम हिरण्यभात्रं पूर्णं मदव्यो आनंदकर्पूर दिव्य सुंदर नीरांतरशा शुद्धार्घ्यं समर्पयामि हर हर पार्वतीपदे हर हर महादेव गुंटमल्लेश्वर स्वामी के बोला शंकर भगवान के हर हर महादेव ईशान सर्व विद्याराम ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे सदा शिवो यो वेदाधो स्वर प्रोक्तो वेदांते च प्रतिष्ठतः तस्य प्रकृतिरेणस्य यः परस्व महेश्वरः స్వయంభు క్షేత్రంలో శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర దేవస్థానం అతి ప్రాచీన శైవ క్షేత్రం. ప్రతిరోజు మన ఆలయంలో జరిగేటువంటి నిత్య పూజా కార్యక్రమాల వివరములు, ప్రతి బుధవారం కూడా ఆది పూజ్య గణాధిపతి అన్నట్టుగా మన గణపతి అభిషేకం ఉంటుంది ఉదయం 8:30 నిమిషాలకు. మరియు మంగళవారం రోజు శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం ఉంటుంది. ప్రతి గురువారం కూడా విశేషంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి అభిషేకం ఉంటుంది. విద్యల గతపెట్టిన యొక్క దక్షిణామూర్తి స్వామిని దర్శించుకుంటే సకల విద్యలు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణోత్తర విద్యార్థులంతా కూడా తదుపరి మన ఆలయంలో ఉన్నటువంటి ఆదివారం రోజు వీరభద్ర స్వయంభు క్షేత్రంలో వెలిసినటువంటి యొక్క క్షేత్రపాలక వీరభద్ర స్వామికి ప్రతి ఆదివారం అభిషేకం ఉంటుంది. ప్రతి సోమవారం కూడా మన గుంటుమల్లే స్వామివారికి విశేషంగా అభిషేకములు ఉంటాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్ర కాగలరు. మరియు ప్రతి శుద్ధహస్తి కూడా శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మరియు ప్రతి మాస శివరాత్రి కూడా శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా యొక్క ఆలయాన్ని దర్శించి స్వయంభు క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. అర్చకులు దామలూరు కృష్ణ శర్మ, దేవాదాయ శాఖ నిర్వహణాధికారి మరియు అర్చక బృందం. హర హర నమో పార్వతీపదే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. నమ శివాయ. శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం, ట్రంక్ రోడ్డు, ఖమ్మం. నిర్వహణాధికారి శ్రీ రామకోటేశ్వరరావు. నేను
ఈ యొక్క దేవాలయం సుమారు 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారు వెలిచి ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి ఇక స్వామివారి స్వయంగా వారి యొక్క చేతితోటి పాలాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా అతి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మాస శివరాత్రి నాడు స్వామివారి సామూహిక కళ్యాణం జరుగుతుంది, శాంతి కళ్యాణం. అదేవిధంగా శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య సమేత వల్లి దేవసేన స్వామి వారి కళ్యాణ మహోత్సవం కూడా ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కార్తీక మాస మహోత్సవం నెల రోజులు కూడా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా స్వామివారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణానికి శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణానికి సుమారు 10 నుంచి 15 వేల మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు కూడా పాల్గొంటుంటారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలు మనకి సోమవారం నాడు స్వామివారి అభిషేకము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము, బుధవారం నాడు వినాయక స్వామి వారికి, గురువారం నాడు దక్షిణామూర్తి స్వామి వారికి, శుక్రవారం నాడు బ్రహ్మరాంబ అమ్మవారికి, శనివారం నవగ్రహ పూజ, ఆదివారం నాడు వీరభద్ర స్వామి వారికి కూడా అత్యంత వైభవపేతంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. పెళ్లి కాని వారికి కానీ, సంతానం లేని వారికి కానీ ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకొని ఈ యొక్క నవగ్రహ పూజలు మరియు సుబ్రహ్మణ్య స్వామి అభిషేక కార్యక్రమాలు చేసుకున్నట్లయితే వారికి సంతానం కలిగి సత్సంతానం కలిగి మరి వివాహం కూడా తొందరగా జరగడానికి కూడా జరిగినాయి అని ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలను కూడా మనకి తెలియజేయడం జరిగిన భక్తులందరూ కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఈ గుంటుమల్లేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షల పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ.